జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మీ అందరి మనందరి గౌరవ ముఖ్యమంత్రి, పాలమూరు ముద్దుబిడ్డ, ఈ ప్రాంత చిరకాల కోరికైన జీవో 69 ద్వారా మక్తల్, నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాల్లో 1,30,000 ఎకరాలకు సాగునీరు తేనీకే దాదాపు 4,000 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు శంకుస్థాపన చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి పెద్ద ఎత్తున సిమెంట్ ఫ్యాక్టరీ, ఇతర పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి కంకణబద్ధులైనటువంటి వ్యక్తి. కొడంగల్ నియోజకవర్గాన్ని భారతదేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి సిద్ధపడ్డటువంటి గౌరవ యనుమల రేవంత్ రెడ్డి గారికి, మీ అందరి అభిమాన నాయకులు, కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి పెద్దలు యనుమల తిరుపతి రెడ్డి గారికి, గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పెద్దలు గురునాథ్ రెడ్డి గారికి, శాసనసభ్యులు గౌరవనీయులు మనోహర్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలు, పిసిసి నాయకులు జైపాల్ రెడ్డి గారికి, ఫహీం ఖురేషీ గారికి, గౌరవ మండలాధ్యక్షులు, పట్టణాధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, ఇక్కడికి విచ్చేసినటువంటి ఇవాళ మన పాలమూరు ముద్దుబిడ్డ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి మన తెలంగాణ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పడానికి ముఖ్య కారకులైనటువంటి వారిని కుర్చీలో కూర్చోబెట్టడానికి గత 10 సంవత్సరాలు కష్టపడ్డటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కొడంగల్ నాయకునికి, కార్యకర్తకి మీకందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మన పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రపంచం మొత్తం కేవలం తెలంగాణ వైపు కాదు, మన పాలమూరు జిల్లా వైపు, మన కొడంగల్ వైపు ప్రపంచం మొత్తం చూసే విధంగా ఇవాళ వ్యవహారం నడుస్తున్నది. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇక్కడ ఉన్నటువంటి చాలామంది వలసలు పోతుంటారు, పూణేకి పోతుంటారు, బొంబాయి పోతుంటారు, కర్ణాటక పోతుంటారు, ఇతర రాష్ట్రాలకి పొట్ట చేత పట్టుకొని మనం వలసలు పోయేటువంటి కాలం నుంచి, మనం పొట్ట తిప్పల కోసము వలసలు పోయే కాలం నుంచి ఇవాళ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు ఏ రాష్ట్రాలకైతే మనం పొట్ట నింపుకోవడానికి వలసలు పోతామో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు మీ ముద్దుబిడ్డ రేవంత్ అన్న మా రాష్ట్రానికి ప్రచారానికి రావాలి, మా కేరళకి ప్రచారానికి రావాలి, మా కర్ణాటకకి ప్రచారానికి రావాలి, మా మహారాష్ట్రకి ప్రచారానికి రావాలి. రేవంత్ అన్న మా దగ్గరికి ప్రచారానికి వస్తే మా అభ్యర్థులు ఎంపీగా గెలుస్తారు, మాకు ఇక్కడ ఓట్లు వస్తాయి, మీ ముద్దుబిడ్డ మా దగ్గరికి ప్రచారానికి రావాలని మనల్ని కోరేటువంటి పరిస్థితికి మన ఆత్మగౌరవం ఇవాళ పెరిగింది. నేను ఇవాళ మీ అందరినీ చూసి మీరు గర్వపడుతున్నటువంటి పరిస్థితిని చూసి చెప్తున్నా. ఇవాళ రేవంత్ రెడ్డి గారిని చూసి మీరు పెట్టినటువంటి విత్తనము ఇవాళ చెట్టై ఫలాలిస్తుంటే చూసి మురిసిపోతున్నటువంటి మిమ్మల్ని అందరినీ చూసి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నేను ఇవాళ చెప్తున్నా, ఇవాళ లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారికంగా నన్ను పోటీ చేయమని అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం జరిగింది. ఇందాక మాట్లాడినటువంటి వక్తలందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. నన్ను భారీ మెజార్టీతో గెలిపియాలని వక్తలందరూ కోరడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కొడంగల్ నాయకుడు, ప్రతి ఒక్క కొడంగల్ కార్యకర్తకి నేను పాదాభివందనాలు చేసుకుంటూ మీకందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఇవాళ ఆంజనేయ స్వామి జయంతి అయిపోయిన తర్వాత రేపు పెళ్లిళ్ళు ఉన్నాయి. పెళ్లిళ్ళు చూసుకొని మీరందరూ కూడా 25వ తారీఖు నాటి నుంచి ఇంటింటికి పోయి ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెలో, ప్రతి తండలో, ప్రతి గడప తట్టి
చెయ్యి గుర్తు కోటేయాలని ఒక ప్రచార యజ్ఞంలాగా మీరందరూ తిరుపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో చేపట్టడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నందుకు మీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. అయితే ఇక్కడ ఒక్క విషయం నేను మీ అందరికీ తెలియజేయదలుచుకుంటున్నా. పార్టీ నన్ను అభ్యర్థిగా ఖరారు చేసిన ఎన్నికలల్లా ఈవీఎం మెషిన్ల చల్లా వంశీచంద్ర రెడ్డి అని ఉన్న నా ఉద్దేశంలో ఇక్కడ పోటీ చేస్తున్నది వంశీచంద్ర రెడ్డి కాదు, నేను కాదు. ఇక్కడ పోటీ చేస్తున్నది మీ ఆత్మగౌరవమైనటువంటి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నిక వంశీచంద్ర రెడ్డి ఎన్నిక కాదు, ఈ ఎన్నిక కొడంగల్ ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి ఎన్నిక. మొన్న ఒక ఎన్నిక జరిగింది, అసెంబ్లీ ఎన్నికలల్లా మీరు చెయ్యి గుర్తు కోటేస్తే మీరు ఎమ్మెల్యేని గెలిపించుకోలే. మీరు చెయ్యి గుర్తుకి ఏపించిన ఓటు ముఖ్యమంత్రికి వేసిన ఓటు, ముఖ్యమంత్రికి వేయించిన ఓటు. మీరు వేసిన ప్రతి ఓటు ఎమ్మెల్యేకి కాదు, ముఖ్యమంత్రికి వేసిన ఓటు. రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో మీరేసే ఓటు వంశీచంద్ర రెడ్డికి వేసే ఓటు కాదు, రేవంత్ రెడ్డి గారికి వేసే ఓటు. రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసిన సోనియమ్మ కొడుకు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయనీక వేసే ఓటుగా మీరందరూ భావించాలి. ఇవాళ మీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కొడంగల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని రేవంత్ రెడ్డి గారి బలాన్ని, రేవంత్ రెడ్డి గారి బలగమేందో ఢిల్లీలో చూపించాల్సినటువంటి ఎన్నిక రానున్న లోక్సభ ఎన్నిక. ఈ ఎన్నికని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని చాలామంది పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. కొడంగల్ ప్రాంతానికే కాదు, మన పాలమూరు జిల్లాకి ఏమీ చేయనటువంటి వ్యక్తులు మన ద్వారా లబ్ధి పొంది, మన ఓట్లు దండుకొని, పదవులు పొంది, అధికారం పొంది, మంత్రులయ్యి, శాసనసభ్యులయ్యి మనకు వెన్నుపోటు పొడిసి పోయి ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నటువంటి వ్యక్తులకు మనము మాటలతోటి కాదు, మాటలు మాట్లాడాలంటే మస్తుగా మాట్లాడగలుగుతాము. సారా దందా చేసేటోళ్ళు, దొంగ కళ్ళు అమ్మేటోళ్ళు, కాంట్రాక్టర్లను బెదిరించేటోళ్ళు, దొంగ క్రషర్లు పెట్టి కొండలని కొల్లగొట్టేటోళ్ళ గురించి మాట్లాడనికే ఇష్టం వచ్చినట్టు మాట్లాడగలుగుతాము. కానీ వాళ్లకు మనము మన ఎన్నికలలో మనం ఇచ్చే ఫలితం ద్వారా బుద్ధి చెప్పాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. మన ముఖ్యమంత్రి గారిని ఎవరైతే విమర్శిస్తున్నారో, మన ముఖ్యమంత్రి గారు మన ఆత్మ గౌరవము, కొడంగల్ ఆత్మ గౌరవాన్ని ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్లకు సరి అయిన బుద్ధి మనం ఎన్నికలల్లా మన ఫలితం ద్వారా చెప్పాలని నేను ఇవాళ మిమ్మల్ని కోరుతూ, ఎక్కువగా మాట్లాడకుండా నేను ఇవాళ పూర్తి బాధ్యతతోటి మీకందరికీ కూడా నేను హామీ ఇస్తున్నా. ఇవాళ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్రం మొత్తం పర్యటిస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో సుపరిపాలన కొనసాగుతుంది, తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతుంది. ముఖ్యమంత్రి గారు పూర్తిగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడానికి ఇక్కడ ఈ కొడంగల్ నియోజకవర్గ బాధ్యతలు పూర్తిగా తిరుపతి రెడ్డి గారు భుజస్కంధాల పైన మోస్తున్నారు. కాబట్టి వారు రాష్ట్రంలో మొత్తం వారి సమయాన్ని, వారి శక్తిని రాష్ట్ర అభివృద్ధి కోసం ఇవ్వగలుగుతున్నాడు. నేను ఇవాళ మీకు హామీ ఇస్తున్నా, కొడంగల్ గడ్డ మీద నుంచి కొడంగల్ కార్యకర్తలందరికీ, నాయకులు, కొడంగల్ ప్రజలందరికీ హామీ ఇస్తున్నా. నేను ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా గొప్ప పేరు తెచ్చుకోవడానికి ఎట్లయితే ముఖ్యమంత్రి గారికి తోడబుట్టినటువంటి అన్న ఇక్కడ బాధ్యతలు నిర్వహిస్తున్నారో, రేపు మీరందరూ ఆశీర్వదించి నన్ను ఎంపీగా గెలిపిస్తే ఏ విధంగా అయితే ఒక తోడబుట్టిన అన్న ఇక్కడ బాధ్యతలు నిర్వహిస్తున్నారో, ముఖ్యమంత్రి గారికి తమ్ముడినై ఇంకొక తోడబుట్టినటువంటి వ్యక్తిగా వారి తరపున ఢిల్లీ బాధ్యతలు అన్నీ కూడా ఒక ఎంపీగా మీరు రానున్న 15 రోజులు కష్టపడి నన్ను ఎంపీగా గెలిపిస్తే రానున్న 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి గారి ప్రతినిధిగా ఎట్లయితే తిరుపతన్న ముఖ్యమంత్రి గారికి కొడంగల్లో ప్రతినిధిగా ఉంటున్నారో, నేను ఢిల్లీలో ముఖ్యమంత్రి గారికి చేదోడు వాదోడుగా ఉంటూ వారికి పూర్తిగా ముఖ్యమంత్రి గారికి ఢిల్లీలో కావాల్సినటువంటి అన్ని పనులు కూడా ఒక ఎంపీగా ముఖ్యమంత్రి గారి ప్రతినిధిగా చేసే బాధ్యత నాది.
ఖచ్చితంగా మీరు పడుతున్నటువంటి కష్టానికి నేను మీ రుణం తీర్చుకుంటానని నేను మీకు అందరికీ కూడా మాట ఇస్తూ మీకు అందరికీ ముగించే ముందు ఆంజనేయ స్వామి జయంతి సందర్భంగా మీకు కొడంగల్ నియోజకవర్గ ప్రజలకు మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఇవాళ మనందరం కూడా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉండేటువంటి గిరిజన బిడ్డలకు ఆరాధ్య దైవమైనటువంటి బావోజీ దేవాలయానికి జాతరకి ఇవాళ స్వయం ముఖ్యమంత్రి గారు ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఎన్నో కార్యక్రమాలు ఉన్నప్పటికీ మరి గిరిజన బిడ్డలు ఎప్పుడు కూడా మనం వాళ్ళని మంచిగా చూసుకోవాలి, వారిని చల్లగా చూసుకోవాలి, గిరిజన బిడ్డలు ఎప్పుడు కూడా మనకు ఆశీర్వదిస్తారు అనే ఉద్దేశంతో ఎన్ని కార్యక్రమాలు ఉన్నా కూడా ఇవాళ బావోజీ జాతరకు రావడం జరిగింది. వారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ బావోజీ జాతర విజయవంతం అవుతున్నటువంటి సందర్భంగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి గిరిజన బిడ్డలందరికీ కూడా నేను నా తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఇప్పుడు మనము ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి మన కొడంగల్ టైగర్, మన తెలంగాణ ముద్దుబిడ్డ, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.